హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ కిచెన్ అండ్ వ్లాగ్స్కి. ఈరోజు మీకు ఎంతో టేస్టీ దాబా స్టైల్లో మసాలా పప్పు తయారు చేసుకోవడం చూపిస్తాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో చాలా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నేను వాడాను. మీ దగ్గర లేకుంటే అక్కర్లేదు, ఆయిల్ ఒక్కటి వాడుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయాక ఒక టమాటో వేసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటో ముక్కలు వేసుకోండి. ఇవన్నీ కొంచెం మెత్తబడాలండి. కొంచెం మగ్గిపోయాక ఒక 2 స్పూన్లు పసుపు వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇది మసాలా పప్పు అన్నాను కదా, అందుకని నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. అది ముందే కడిగి పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పప్పుకి టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం వేయించుకోవాలి. పప్పు వేగిపోయింది కదా, ఇప్పుడు 1 స్పూను కారం యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా కలుపుకొని కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోండి. లేదంటే సాంబార్ పొడి అయినా పర్లేదు, అది ఫ్లేవర్ కోసం అంతే. లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు రసం, 1 చిన్న కప్పు చింతపండు రసం యాడ్ చేసుకోండి. ఇప్పుడు పప్పుకు సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అంతా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఉడికిపోతుంది. 5 విజిల్స్ అయితే సరిపోతుంది. చూసారు కదా, పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది పప్పు కూడా. ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు పప్పు గుత్తితో కానీ ఇలా స్మాషర్తో కానీ మెత్తగా రుబ్బుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. వేరే పోపు పెట్టాల్సిన అవసరం లేదు. దాబాలలో, రెస్టారెంట్లలో ఇలాగే చేస్తారు. ఈ పప్పుని చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా టైం లేనప్పుడు ఇలా పప్పు గ్యాస్ మీద వేసుకుంటే అయిపోయిద్దండి. తొందరగా ఉడికిపోయిద్ది, పనేం ఉండదు. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.